తెలంగాణ రాష్ట్రంలో వేలాది ఎకరాల్లో పత్తి పంట సాగులో ఉంది. అయితే పత్తి సేకరణ పూర్తయిన తర్వాత చాలా మంది రైతులు ఎండిన మొక్కలను తొలగించి కాల్చేస్తారు లేదా భూమిలో కలియదున్నటం చేస్తారు. కానీ పత్తి కట్టెతోనూ ఎన్నో లాభాలున్నాయి. పక్క రాష్ట్రాల్లో రైతులు పత్తి కట్టెను అమ్మటం ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. రైతులు పత్తి విత్తనాలను వానాకాలంలో నాటుకుంటారు. 6 నెలల తర్వాత పత్తి సేకరణ పూర్తవుతుంది. పంట తీసుకున్న అనంతరం ఎండిన మొక్కలను పంట చేనులో కాల్చేస్తుంటారు. దీనివల్ల భూమిలో సారం దెబ్బతింటుంది. నేలలో ఉండే మిత్రపురుగులు, సూక్ష్మజీవులకు హాని కలుగుతుంది. అంతేకాదు, కట్టెను కాల్చే సమయంలో వచ్చే పొగ కారణంగా పర్యావరణానికి ముప్పు కలుగుతుంది. అదేవిధంగా భూమిలో కలియదున్నటం వల్ల కూడా అనేక అనర్థాలున్నాయి. ముఖ్యంగా చీడపీడలు చేనులోనే ఆశ్రయం పొందుతాయి. కానీ పక్క రాష్ట్రాల్లో పత్తి సాగు చేసే రైతులు మాత్రం వినూత్న పంథాలో ముందుకు సాగుతున్నారు. పత్తి కట్టెను ప్యాకింగ్ మెటీరియల్, సేంద్రియ ఎరువుల తయారీలోనూ వినియోగిస్తున్నారు. దీనివల్ల రైతులకు శ్రమ తగ్గటమే కాకుండా అదనపు ఆదాయం కూడా సమకూరుతోంది. మహారాష్ట్రలో ఎండిన పత్తి కట్టెతో పార్టికల్ బోర్డులు, హార్డ్ బోర్డులు, కర్రుగేటెడ్ బోర్డులు, బాక్సులు, పేపర్ పల్ప్, ప్యాకింగ్ బాక్సులు, ఫ్లైవుడ్ తయారు చేస్తున్నారు. పుట్టగొడుగుల పెంపకంలో మైక్రో క్రిస్టలిన్ సెల్యులోజ్ కోసం కూడా పత్తి కర్రను వినియోగిస్తున్నారు. ఫ్యాక్టరీల యజమానులు తొలగించిన పత్తి కట్టెను టన్నుకు 300 నుంచి 400 రూపాయల వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా హెక్టారుకు పత్తి చేనులో 4 టన్నుల పత్తి కర్ర లభిస్తుందని అంచనా. ఒక పత్తి కర్రలో 68% హోలో సెల్యులోజ్, 25% లిగ్నిన్, 7% బూడిద లభిస్తుందని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కేంద్ర పత్తి సాంకేతిక పరిశోధన సంస్థ లెక్కగట్టింది. ఈ లెక్కన కేవలం పత్తి కట్టే అమ్మకం ద్వారా ప్రతి రైతు హెక్టారుకు 1200 నుంచి 1600 వరకు ఆదాయం పొందొచ్చు. ఎండిన పత్తికట్టెను పొడి చేసి వర్మీ కంపోస్ట్ తయారీలో వినియోగించొచ్చు. పశువులకు దానాగాను అందించొచ్చు. పొడి చేసి చేనులో చల్లితే కలుపు మొక్కలు పెరగకుండా అరికడుతుంది. పత్తికట్టెతో పిడకలు తయారు చేసి ఫ్యాక్టరీలో, బాయిలర్లలో బొగ్గుకు బదులుగా వాడొచ్చు. ప్యాకింగ్ మెటీరియల్ తయారీలో, ప్లైవుడ్ తయారీ, పేపర్ తయారీలోనూ పత్తికర్రను వాడొచ్చు. ఇక తెలంగాణలో రైతులు దూది సేకరణ తర్వాత మొక్కలను తొలగించడానికి ఎకరాకు 600 వరకు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా పత్తి సాగు రైతులకు భారంగా మారుతోంది. పెట్టుబడి ఖర్చు పెరిగి అప్పుల్లో కూరుకుపోతున్నారు సాగుదారులు. ఈ క్రమంలో పత్తి కట్టెను తొలగించడము రైతుకు అదనపు భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో రైతులు పత్తి కట్టెను సద్వినియోగం చేసుకుని పరిశ్రమల ఏర్పాటుకు యువతకు చేయూతనిస్తే రైతులకు లబ్ధి చేకూరుతుంది.